అధికారంలో ఉన్నా లేకపోయినా మహానాడు ఎప్పుడు సక్సెస్ అవుతుందన్నారు ఆక్వాకల్చర్ కార్పొరేషన్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి. ఇప్పుడు ప్రాంగణం పెద్దదని దీనిని టెక్ మహానాడు అని అన్నారు. మహానాడును పులివెందుల్లో జరుపుదామనుకున్నామని, స్థలం సరిపోకపోవడంతో కడపలో పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. కక్షపూరిత అరెస్టులు కాదని, తప్పు చేశారు కాబట్టే సుప్రీంకోర్టు, హైకోర్టులో బెయిల్ రాలేదన్నారు. ఇప్పటికైనా రోజా హుందాతనంగా వ్యవహరించాలి అంటున్నటువంటి ఆనం వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. మహానాడు కార్యక్రమానికి లక్షలాది సంఖ్యలో టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. ఈరోజు ప్రధానంగా మహానాడు ప్రత్యేకత నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు ఈరోజు అంగరంగ వైభవం కొనసాగుతున్నాయి. అయితే ఇదే విషయం గురించి మనతో మాట్లాడేందుకు కూడా రాష్ట్ర స్పోక్స్ పర్సన్ అటు ఆక్వాకల్చర్ చైర్మన్ అయినటువంటి ఆనం వెంకటరమణారెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడతాం. సార్ చెప్పండి, ఈరోజు ప్రధానంగా మహానాడు అంటేనే తెలుగుదేశం సంబంధించి కుటుంబ సభ్యులందరూ కూడా ఇది ఒక పండగ వాతావరణం. ఈ రెండో రోజు కూడా ఒక ప్రత్యేకత ఉంది, నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు. ఏంటి సార్ ఈ 2 రోజుల పాటు ఎలా జరిగింది, ఎలా సక్సెస్ అయిందని చెప్తారు? మహానాడు ఎలా జరిగింది, ఎలా సక్సెస్ అయిందని అడగకూడదు. ప్రతిసారి సక్సెస్ అవుతుంది. పవర్లో ఉన్నా పవర్లో లేకపోయినా ఇది కార్యకర్తల సమావేశం 100% సక్సెస్ అవుతుంది. దాంట్లో ఎటువంటి అనుమానాలు పడలేదు. ఈసారి ప్రాంగణం పెద్దది, బాగా టెక్ మహానాడు అనాలి దీన్ని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏఐ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కాడి నుంచి ఎవ్రీథింగ్ వాజ్ టెక్నాలజీ బేస్డ్. ఈవెన్ రిజిస్ట్రేషన్ అటెండెన్స్ కూడా మొత్తం ఆన్లైన్ చేశాము. ఈ టెక్ మహానాడు అసలు మిగతా పొలిటికల్ పార్టీలకి అసలు ఎట్ట నడపాల మహానాడు అనేది దిస్ ఇస్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్ యూజింగ్ ఏఐ అండ్ అదర్ థింగ్స్. అయితే ప్రధానంగా ఈ 2 రోజుల పాటు అనేక తీర్మానాలు తీసుకురావడం జరిగింది. రాయలసీమలో తొలిసారి కడపలో పెట్టడం జరుగుతుంది. కడపకు సంబంధించిన గడ్డలో ఈరోజు టీడీపీ అడ్డా అంటున్నారు. మరి ప్రతిపక్షమే దీని మీద గొగ్గులు పెడుతుంది. మీరేమంటారు? ఈరోజు యాక్చువల్గా మేము పులివెందుల్లో పెట్టాల్సింది, పులివెందుల్లో స్పేస్ లేదు కాబట్టి, అకామిడేషన్ ప్రాబ్లం కాబట్టి కడపలో పెట్టాం. సో వాస్తవంగా అయితే పులివెందుల్లో పెట్టుంటే ఇంకా బాగుండేది. బట్ అన్ఫార్చునేట్లీ ఇంతమంది జనాభాని పులివెందుల్లో అకామిడేట్ చేయడం కష్టం కాబట్టి, ప్లస్ సిద్ధం సభల్లాగా మధ్యాహ్నం వచ్చేసి దొబ్బు తినేసి సాయంకాలం వెళ్ళిపోవడం కాదు. ఇది సుదీర్ఘ చర్చలు జరిగే మహానాడు, 3 రోజుల మహానాడు కాబట్టి పులివెందుల్లో మాకు కుదరలేదు కాబట్టి కడపలో పెట్టాము. మరోవైపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కక్ష సాధింపులు జరుగుతూ ఉన్నాయి. కేసులు నమోదు చేస్తున్నారు, వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సినిమా చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నారు. మీరేమంటారు ఏదైతే స్టేట్ స్పోక్స్ పర్సన్ తరఫున? అవును, ఆయన రోజు సాక్షిలో మాకు సినిమా చూపిస్తానే ఉన్నాడు కదా, ఏ రోజు చూపించలేదు. ఆయన కొత్తగా ఏం చూపిపోతాడు? సాక్షిలో రోజు అబద్ధాలు, అదే సినిమా. వాడెవడు ఉన్నాడు కదా, వాడు హైదరాబాద్లో డైరెక్టర్, వాడితో కూడా ఒక సినిమా తీశాడు. వాడి పేరేందా, వర్మ, వాడితో సినిమా తీశాడు. ఆ సినిమా టుస్ అనింది. ఇంకా అన్ని తుస్సులే, ఇంకా ఏ సినిమా తీసేది ఏమీ ఉండదు. కక్షపూర్వత అరెస్టులు అన్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, ప్రతి కేసులో ఈరోజు వీళ్ళు హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి పోయారు అన్ని స్కామ్స్లో. బెయిల్ రాలేదా? ఎందుకు రాలేదయ్యా అని అడుగుతున్నాం. దానికి చెప్పండి. మీరు తప్పు చేశారు కాబట్టి సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు 2 బెంచ్లు మీరు తప్పు చేశారని ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీకు బెయిల్ రాలే. ఇంకా కక్షపూర్వకంగా చేసేది ఏముంది నాకు అర్థం కాదు. మీకు సుప్రీంకోర్టే బెయిల్ ఇలా కేసులు డిస్మిస్ చేస్తానంటే విత్డ్రా చేసుకున్నారు అంటే మీరు తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవించాలి. మీరు రోజా గురించి ఏం మాట్లాడతారు? రోజా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సార్లు కూడా విమర్శలు చేస్తూనే ఉంది. ప్రధానంగా ఒకవైపు చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ మీద, యువ నాయకులు లోకేష్ మీద కూడా పదే మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు సార్? మా అక్కకి నేను చెప్పేది ఒకటే, ఎందుకు ఓడిపోయావు, అయిపోయింది సినిమా. నేను అనేది ఇప్పుడన్నా హుండాతనంగా ఉండుమే. పిచ్చి వాగుళ్ళు, పిచ్చి ప్రెస్ మీట్లు ఏంది అదేందో నెల్లూరులో మొన్న మా కాకాణి నేను అరెస్ట్ చేస్తే కాకాణికి సుప్రీంకోర్టులో బెయిల్ లేదు అంటే దాని అర్థమైంది. సుప్రీంకోర్టులో కాకాణికి బెయిల్ రాకపోతే ఏమన్నాలంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు అన్యాయంగా కాకాణిని మీద బెయిల్ ఇవ్వకుండా ఆపాడా? పిచ్చి మాటలు, పిచ్చివారు, తెలీదు, సబ్జెక్ట్ లేదు. వాళ్ళు ఎవడా సాక్షి వాడు రాసిస్తాడు, వీళ్ళు చెప్తారు. మారండి ఇప్పుడన్నా మారండి, ప్రశాంతంగా ఉండండి. ఇంకా నువ్వు గెలవబోయేది లేదు, ప్రసక్తే లేదు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మంచి సూచనలు, కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తే మంచి సూచనలు స్వీకరిస్తాం, మారుతాం. మేమన్నా తెలియక తప్పులు చేస్తే చెప్పండి. అవి కానీ
ఈ ఏదో ప్రెస్ మీట్ పెట్టి అంటే తిరుమల ఆ వెంకటేశ్వర స్వామి వద్దు మేము నువ్వు రావద్దు అంటున్నాడు ఆయన. ఈ పిల్ల ఏమో ఒప్పుకోదు. ఏం చేయాలి మేము? మొత్తానికి 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి మహానాడు చాలా వైభవంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రస్తుతం అయితే కక్ష సాధింపు చర్యలు లేవు. గతంలో వాళ్ళు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కూడా లా ప్రకారం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పి ఒకవైపు స్టేట్ స్పోక్స్ పర్సన్ ఆనం వెంకటరామరెడ్డి చెప్తా ఉన్నారు. ఓటీ స్టూడియో మహానాడు నుంచి.